నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. ముందుగా ముఖ్యాంశాలు. జనహృదయ నేత వాజ్పేయి, అటల్, ఎన్టీఆర్ సేవలు గుర్తుండిపోయేలా అమరావతిలో స్మృతివనాలు. దేశం కోసం మోదీ, తెలుగు ప్రజల కోసం నేను ఆలోచిస్తున్నాం. చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి రావడం చాలా బాధగా ఉంది. సుపరిపాలనా దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్టికల్ 370 గోడను కూల్చేయడం గర్వకారణం. ప్రధాని నరేంద్ర మోదీ. లక్నోలో ప్రేరణా స్థల్ ప్రారంభం. తిరుమల కిటకిట, వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు. భూదేవి కాంప్లెక్స్ క్యూలైన్లో టోకెన్ల కోసం ఇనుప గ్రిల్స్ను దూకి మరీ వెళ్తున్న భక్తులు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఎన్కౌంటర్. కొంతమాల్ ఎదురు కాల్పులు, 6 మృతి. గణేష్ ఎలియన్ హనుమంతుడిది, నల్గొండ జిల్లా. కర్ణాటకలో ఘోర ప్రమాదం. ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ. అర్ధరాత్రి వేళ మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు. బస్సులో 5 పాటు లారీ డ్రైవర్ సజీవ దహనం. 28 మందికి గాయాలు, 3 పరిస్థితి విషమం. ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు ఆహ్వానించాలి. గ్రేటర్ విజయవాడతోనే భవిష్యత్తు. ముఖ్యమంత్రికి ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన చంద్రబాబు నాయుడు. జీపీఎస్ ఆధారంగా భక్తుల సెల్ఫోన్ల నుండి రోజువారీ బుకింగ్ జనవరి నుండి అమలు చేసే యోచన ఉందని టీటీడీ. టికెట్ల జారీ కేంద్రం వద్ద భక్తుల ఆందోళన. వైకుంఠ ద్వార దర్శనాలకు అదనపు లడ్డూల తయారీ. నేటి నుండి తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం. హాజరు కానున్న చంద్రబాబు నాయుడు, మోహన్ భగవత్. తిరుమల చేరుకున్న మోహన్ భగవత్. వీఆర్ఎస్ నిర్ణయం వెనక్కి తీసుకుంటే తీవ్ర చర్యలుంటాయని బెదిరించారు. మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ వెల్లడి. ఇంతటితో వార్తలు సమాప్తం. నేను మీ అరుణ ఎద్దుల.